ఈ సంఘటన సత్యయుగంలో జరిగింది. ఒకరోజు మహర్షి దుర్వాసుడు స్వర్గానికి వచ్చాడు. అతను ఒక దివ్య పుష్పమాల తీసుకుని ఇంద్రునికి ఇచ్చాడు. అది సాధారణ మాల కాదు, అది అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన పవిత్రమాల. కాని ఇంద్రుడు అహంకారంతో దాన్ని గౌరవించలేదు. నిర్లక్ష్యంగా నేలపై పడేశాడు. అది చూసిన దుర్వాసుడు కోపంతో, నీకు ఉన్న శ్రీ, శక్తి, ఐశ్వర్యమంతా నశించిపోతుంది అని శపించాడు. అప్పుడు దేవతల శక్తి తగ్గిపోయింది. వారి ఆయుధాలు బలహీనమయ్యాయి. అసురులు బలంగా మారారు. అసురులు దేవతలపై యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. స్వర్గం కూడా ప్రమాదంలో పడింది. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు వారిని తీసుకుని శ్రీ మహావిష్ణువుని దగ్గరకు వెళ్లారు. శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు, దేవతలారా, మీరు అమృతం తాగితే అమరులవుతారు. అమృతాన్ని పొందడంతో మీ దివ్యశక్తులను తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ అమృతం క్షీరసాగరంలో ఉంది. అది పొందాలంటే సముద్రాన్ని మదించాలి. దేవతలు ఒంటరిగా చేయలేరు. మరి అది ఎలా సాధ్యం? అసురులతో కలిసి పనిచేయాలి. అప్పుడు దేవతలు అసురుల దగ్గరకు వెళ్ళి, మనమిద్దరం కలిసి సముద్ర మదనం చేసి అమృతాన్ని సంపాదించుకుందాం. దాని ద్వారా మనకు అమరత్వం, అపార శక్తి లభిస్తాయి అని అన్నారు. అమృతంపై ఆశతో అసురులు అంగీకరించారు. క్షీరసాగర మదనం కోసం ఏర్పాట్లు జరిగాయి. ముందుగా క్షీరసాగర మదనం కోసం మహామందర పర్వతాన్ని మదనదండంగా ఉపయోగించి వాసుకి నాగాన్ని తాడుగా చేసుకున్నారు. దేవతలు ఒకవైపున, అసురులు మరోవైపున పట్టుకుని క్షీరసాగర మదనాన్ని ఘనంగా ప్రారంభించారు. క్షీరసాగర మదనం ప్రారంభమైన వెంటనే మహామందర పర్వతం అత్యంత భారంతో క్షీరసాగరంలో నిలబడలేక నెమ్మదిగా లోతుల్లోకి మునిగిపోవడం ప్రారంభమైంది. దీంతో దేవతలు, అసురులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎవరూ దాన్ని నిలబెట్టలేకపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక భారీ కూర్మంగా అవతరించారు. అప్పుడు మహావిష్ణువు కూర్మావతారంలో సముద్రంలోకి దిగిపోయి తన దృఢమైన వెన్నుపైన మందర పర్వతాన్ని మోశారు. దీంతో పర్వతం స్థిరంగా నిలిచింది. మదనం చేయడానికి వాసుకి నాగాన్ని తాడుగా ఉపయోగించారు. అసురులు నాగం తలవైపున పట్టుకుని, దేవతలు తోకవైపున పట్టుకుని ఎదురెదురుగా లాగుతూ మదనం ప్రారంభించారు. కూర్మావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వెన్నుపైన పర్వతం అచంచలంగా నిలబడటంతో ఇక క్షీరసాగర మదనం ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగింది. క్షీరసాగర మదనం చాలా కాలం జరిగింది. క్షీరసాగర మదనం కొనసాగుతుండగా ఒక్కొక్కటిగా అనేక దివ్య వస్తువులు వెలుగులోకి వచ్చాయి. మొదటగా హాలాహలం అనే అత్యంత భయంకరమైన విషం బయటకు వచ్చి ప్రపంచమంతా నాశనమవుతుందనే భయం కలిగించింది. అప్పుడు పరమశివుడు ఆ విషాన్ని తన కంఠంలో ధరించి నీలకంఠుడిగా ప్రసిద్ధి పొందారు. తర్వాత ఐరావతం అనే దివ్య ఏనుగు, ఉచ్చైశ్రవసు అనే స్వర్గీయ గుర్రం, కల్పవృక్షం, కౌస్తుభమణి, అప్సరసలు, వరుణి దేవత ఒక్కొక్కటిగా ప్రత్యక్షమయ్యాయి. చివరికి క్షీరసాగర గర్భం నుండి అపూర్వ కాంతులతో తేజోమయంగా లక్ష్మీదేవి అవతరించింది. ఆమె దివ్య సౌందర్యం, మహిమ చూసి దేవతలు, అసురులు సైతం మంత్రముగ్ధులై నమస్కరించారు. ఆ సమయంలో లక్ష్మీదేవి మహావిష్ణుని తన సహచరుడిగా ఎన్నుకుని ఆయన పాదసేవను స్వీకరించింది. వారి ఈ దివ్య కలయికతో జగత్తులో ఐశ్వర్యం, శాంతి, మంగళం మరింత విస్తరించాయి.
చివరికి క్షీరసాగర మదనం ఫలంగా ధన్వంతరి మహర్షి రూపంలో అమృత కలశం ప్రకాశిస్తూ ప్రత్యక్షమైంది. ఆ అమృతాన్ని చూసిన వెంటనే అసురులు దాన్ని స్వాధీనం చేసుకుని తమ వైపు లాక్కొన్నారు. దీంతో దేవతలు అమృతం లేక తమ స్థితి ఏమవుతుందో అని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలను రక్షించేందుకు అద్భుతమైన మోహిని అవతారాన్ని ధరించారు. అపూర్వ సౌందర్యంతో ఉన్న ఆ దివ్య స్త్రీ రూపాన్ని చూసి అసురులు మోహించి తమ చేతిలో ఉన్న అమృత కలశాన్ని ఆమెకు స్వయంగా అప్పగించారు. మోహిని తన తెలివి, చాతుర్యంతో అమృతాన్ని క్రమంగా దేవతలకు మాత్రమే పంచి వారిని రక్షించింది. అయితే ఆ సమయంలో ఒక అసురుడు దేవతలా వేషం వేసుకుని అమృతాన్ని పొందేందుకు ప్రయత్నించాడు. కాని సూర్యుడు, చంద్రుడు అతని మాయను గుర్తించి వెంటనే శ్రీ మహావిష్ణువుకు తెలియజేశారు. వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను కోసేశాడు. అమృతాన్ని తాకిన కారణంగా అతని తల రాహువుగా, శరీరం కేతువుగా మారి ఆకాశంలో గ్రహాలుగా స్థిరపడ్డాయి. చివరికి దేవతలు అమృతాన్ని పొందడంతో తమ దివ్యశక్తులను తిరిగి సంపాదించుకుని అసురులపై విజయాన్ని సాధించారు. ఈ విధంగా ధర్మం మళ్లీ స్థిరపడి సృష్టిలో సమతుల్యత నెలకొంది. ఈ మహత్తర సంఘటన మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. స్థిరత్వం లేకుండా ఎలాంటి మహాకార్యాలు సఫలం కావు. సహనం, ఐక్యత, పరస్పర సహకారం ఉంటేనే విజయాన్ని అందుకోవచ్చు. అంతేకాక భక్తి మరియు నమ్మకంతో ఉంటే భగవంతుడు సరైన సమయంలో తప్పకుండా సహాయం చేసి మనలను విజయం వైపు నడిపిస్తారు. ఈ విధంగా మహావిష్ణువు కూర్మావతారంలో స్థిరత్వానికి ప్రతీకగా నిలిచి దేవతలను రక్షించి ధర్మాన్ని స్థాపించారు. అందుకే జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా స్థిరచిత్తంతో ఉండి భగవంతుని ఆశ్రయిస్తే విజయం తప్పకుండా సాధ్యమవుతుంది.